వల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా పలు శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూలై 8, 9, 10వ తేదీల్లో జరగనున్న ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈ ఉత్సవాల్లో డీజేలకు మాత్రం అనుమతి ఇవ్వటం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. బారికేడ్ల ఎత్తు తగ్గించి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. అనధికారులు, పుర ప్రముఖులు మరియు దేవాలయానికి సంబంధించిన అందరికీ కూడా స్వాగతం. మనకి 15వ తారీఖు సుదీర్ఘంగా ఆల్రెడీ మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, ఎండమెంట్ కమిషనర్ గారు, స్థానిక నాయకులు, ఎండమెంట్ మంత్రి గారు సురేఖ గారి తరఫున వారి కొంచెం ఇతర కార్యక్రమాలలో కొద్దిగా ఆలస్యంగా వస్తున్న వారి తరఫున పిఎస్ గారు, ఓఎస్పీ గారు కూడా వచ్చినారు. ముఖ్యంగా కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3000 చిల్లర దేవాలయాలకన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పటికీ ఈరోజు బల్కంపేట కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోలీసుల పాత్ర, దేవాదాయ శాఖ పాత్ర, శానిటేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.